కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం ఇది రెండోసారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను పాదయాత్రలో భాగంగా మంత్రాలయం వచ్చారని, ఆ టైంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుంటే బాగుంటుందని కొంతమంది, బాగోదని మరికొందరు తనకు చెప్పారని అన్నారు. అయితే ఆ టైంలో మా అమ్మ నారా భువనేశ్వరి ఫోన్ చేస్తే నీ మనసులో ఏమి అనిపిస్తే అది చెయ్యమని తన తల్లి ధైర్యం చెప్పారని అన్నారు. అమ్మ మాట ప్రకారం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామిని మొక్కుకోవడం జరిగిందని అన్నారు. అందరికీ అపోహలు నా వల్ల తొలగిపోయాయని వారు అన్నారు. ఆ దేవుని ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అందుకే ఇవాళ శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవ ఉత్సవాలకు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించమన్నారు. ఆయనకు శ్రీమఠం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి పట్టాభిషేకోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మంత్రి నారా లోకేష్ కు ఫల మంత్రాక్షతలు మెమెంటోను ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం నవరత్న స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ముందు 2 కోట్ల నిధులతో నిర్మించిన క్యారిడర్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తిరుగు ప్రయాణం నారా లోకేష్ కు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై పలు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుల పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా తల్లి చెప్పిన వరకు నేను ఇక్కడికి వస్తాం జరిగింది, స్వామి గారు ఆశీస్సులు తీసుకుంటాం జరిగింది. పెద్దలన్నట్టు మిగతాంతా ఒక చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం మాది. స్వామి గారితో కూడా పోయినసారి